వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాసరెడ్డి. కొత్తగా రేషన్ కార్డులు ఉన్న వారిపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఇంతటికి ఏంటి ఏమని తెలుసుకునే ముందు తప్పనిసరిగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా జోరుగానే సాగుతూ ఉన్నాయి. సభ్యులు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు ఆయా శాఖలకు చెందినటువంటి మంత్రులు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో సభలో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు రాష్ట్ర నీటిపారుదల అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ సమాధానం ఇస్తూ కొత్త రేషన్ కార్డులపైన కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులపైన కూడా క్యాబినెట్ అలాగే సబ్ క్యాబినెట్ వేశామని 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఉన్నామనేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణలో బీసీ కుల గణనకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుందని, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకొని ఈ డేటా ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు కూడా జారీ చేస్తున్నామనేసి కూడా చెప్పుకొచ్చారు. దీనికి కూడా క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి రేషన్ డీలర్లను కూడా వెంటనే భర్తీ చేయాలని కూడా ఇప్పటివరకే ఆ కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రేషన్ డీలర్లకు భద్రతా ప్రక్రియ వెంటనే కూడా జరుగుతుందనేసి కూడా, అలా జరగని పక్షంలో ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని అంటే తెలియపరిస్తే వాటిపైన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రకంగా తెలంగాణలో సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డు లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులను కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి చూద్దాం, సంక్రాంతి తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు అప్లికేషను పంపిణీ చేస్తుందా, ఆ ప్రక్రియను ప్రారంభిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.